ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్పై టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 49.4 ఓవర్లలో 241 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ చేసిన టీమిండియా 42.3 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 244 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించేసింది. అయితే ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ చాలా అద్భుతమైన సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో రాణించాడు. వీరిద్దరూ టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే అనంతరం టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ మాజీ పేస్ బౌలర్ అయిన షోయబ్ అఖ్తర్. ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం ఏ జట్టు వల్ల కాదని షోయబ్ అఖ్తర్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఎందుకంటే టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్లోనూ అటు బౌలింగ్లోనూ చాలా అద్భుతంగా రాణిస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమే అని పాకిస్తాన్ మాజీ పేస్ బౌలర్ అయిన షోయబ్ అఖ్తర్ పేర్కొన్నాడు. అనంతరం టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ సెంచరీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నాడు షోయబ్ అఖ్తర్. ఇలాంటి ప్లేయర్ జట్టులో ఉంటే మాత్రం ఆ జట్టుకు తిరుగుండదని షోయబ్ అఖ్తర్ తెలిపాడు.